వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చేసుకున్నట్లయితే కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న విడుదల వారి విద్యుత్పై ఆగ్రహం. ఇచ్చే కరెంటు ఒక్కసారి ఇవ్వాలని డిమాండ్. త్రిపుర సబ్స్టేషన్ ముందు ధర్నా. కోదాడ జడ్చల హైవేపై నిలిచిన వాహనాలు. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని అన్నదాతల ఆందోళన. నేడు గ్రామీణ భారత్ బంద్. ఎన్నికల బండ్లు రాజ్యాంగ విరుద్ధం. రాజ్యసభకు ముగ్గురు ఏకాగ్రీవం. నామినేషన్లకు ముగిసిన గడువు. బీఆర్ఎస్ నుంచి రవిచందర్, కాంగ్రెస్ నుంచి రేణుకా అనిల్. గురుకుల్ పోస్టులో గోల్మాల్. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిలో దాఖీలు. జోనల్ పోస్టులకు మల్టీ జోనల్గా భర్తీ. పోస్టులు లేకున్నా స్కూల్ పిడిలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు. నోటిఫికేషన్లు విరుద్ధంగా ఎంపిక. ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు. రైతు బంధుకులు నిధులేవి? అసెంబ్లీ అవాజ్. బడ్జెట్ సమావేశాలు. 12 లక్షల హామీలు మార్చారా? మా నియామకాలు మీ ఖాతాలోనే. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 53,000 కోట్లు. ఏ పథకానికి ఎంత? సీఎం గారు మా వైపు నుంచి మీకు ప్రమాదం లేదు, మీ వాళ్ళతోనే కాస్త జాగ్రత్త ఉండండి. బడ్జెట్పై చర్చలో కడియం శ్రీహరి. కాంగ్రెస్ హామీలకు 3 లక్షల కోట్లు. 6 గ్యారంటీలపై శ్వేతపత్రం ఇవ్వండి. ధరణిని అమలు చేస్తారా లేదా? శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ. కేటాయింపుల కంటే 5% తక్కువ ఖర్చు ఇస్తాము. బడ్జెట్ ముందే చేతులెత్తేసిన బట్టి. ఏడాది నడవనియండి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. కూనంనేని సాంబశివరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 అమల గ్యారంటీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి 1 సంవత్సరం వరకు గడువునిద్దాము. దాని తర్వాత ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? మన రాష్ట్ర బడ్జెట్ 1,67,000 కోట్లు ఉండగా మనకు ఇప్పుడు 6 గ్యారెంటీలకు 53,000 కోట్లు ఖర్చు అవుతుంది. సో 1 సంవత్సరం వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం. ఈ 1 సంవత్సరం గడువులో ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో మనందరం ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సరం గడువు ఇవ్వాలని సిపిఐ పార్టీ అధినేత ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు చెప్పడం జరిగింది. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి, అసెంబ్లీలో ప్రస్తావించాలని కేటీఆర్ విన్నతి. కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని కేటీఆర్ గారు విన్నపం చేస్తున్నారు. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ఆ సమయంలో బీఆర్ అంబేద్కర్ గారు రూపాయి దాని సమస్య పరిష్కారం మార్గం అనే పుస్తకాన్ని రాసి హిల్టన్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్కి అప్పగించడం జరిగింది. దాని ఫలితంగా ఒకటిన ఆర్బీఐ ఏర్పడింది. అదేవిధంగా బీఆర్ అంబేద్కర్ గారి వల్లనే ఆర్బీఐ ఇవాళ ఏర్పడిందని కేటీఆర్ గారు దీన్ని స్ఫూర్తిగా ఇవాళ కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలని చెప్తున్నారు. ర్యాగింగ్ నేరం. ర్యాగింగ్ వార్నింగ్ పోస్టర్ను ఆవిష్కరించిన రామగుండం సిపి. కళాశాల ప్రిన్సిపల్ సీనియర్ జూనియర్లకు మార్గదర్శకంగా ఉండాలి. రామగుండం సిపి శ్రీనివాసులు. సామాన్యంగా కూడా కాలేజీలలో ఎక్కువ శాతం ర్యాగింగ్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఇప్పటి నుంచి ఎవరైతే సీనియర్ స్టూడెంట్లు జూనియర్ స్టూడెంట్ని ర్యాగింగ్ చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ర్యాగింగ్లకు పాల్పడితే నిరోధిక చట్టం మేరకు చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు హెచ్చరికలు జారీ చేశారు. మీరు కూడా మీ కాలేజీలో ఎవరైతే జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లయితే ఇమీడియట్లీ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సంప్రదించవచ్చు. మహిళలైతే ఇమీడియట్లీ షీ టీమ్కి సంప్రదించవచ్చు. ర్యాగింగ్ చట్టపరమైన నేరం అని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్న సోషల్ మీడియా సంస్థలపై న్యూయార్క్ నగర దావా. సామాన్యంగా కూడా చిన్నపిల్లలు చాలామంది కూడా మొబైల్ వాడకం ఎక్కువగా పెరిగింది. ఈ మధ్య యూట్యూబ్ షార్ట్లు, ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు. ఈ క్రమంగా న్యూయార్క్ సిటీలో చాలామంది విద్యార్థులు, టీనేజ్ వాళ్ళు కూడా డిప్రెషన్లో పోవడం జరిగింది. దీనివల్ల అక్కడున్న కాలిఫోర్నియా రాష్ట్ర కోర్టు ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ వాళ్ళకి కోర్టులో దావా వేయడం జరిగింది. నష్టపరిహారంగా ఫేస్బుక్ CEO జుక్బర్గ్ గారు అక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా సారీ చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పు మళ్ళీ మేము చేయము, దీనికి సంబంధించిన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో మండలం కరీంపేట్కు చెందిన MD సర్దార్ షాబాన్ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్కకు దర్శించుకున్నారు. కొడుకు నావాజ్ ఇటీవల ఆరోగ్యానికి గురయ్యారు. వారు మంచిగుండాలని దేవతలకు మొక్కుకున్నారు. అతడి ఆరోగ్యం బాగుండాలని గురువారం శంకరపట్నంలో సమ్మక్క గద్దకు చేరుకొని బాలుడి ఎత్తు బంగారాన్ని సమర్పించారు.